విజయవాడ జకంపూడిలో వరద సహాయ చర్యలకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరద ముంపు తగ్గిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది పనులు వేగవంతం చేశారు. నిన్నటి నుంచి జకంపూడి కాలనీలో ఇళ్లల్లో మట్టిని శుభ్రం చేయటాన్ని ప్రారంభించారు. ఈరోజు పనులు ఇంకా వేగవంతమయ్యాయి. కాలనీ మొత్తంలో దాదాపు పూర్తిగా నీరు తొలగింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, జకంపూడి కాలనీలో ఒక ఇంట్లో ఉన్నాము. ఇక్కడ ఇదంతా మట్టి ఏ విధంగా పేరుకుపోయిందనేది స్పష్టంగా మనకి కనబడుతుంది. దాదాపు ఒక అంగుళం మేర ఈ బురద మట్టి ఇవన్నీ పేరుకుపోవడంతో ఇది శుభ్రం చేయటం చాలా కష్టతరంగా మారింది. ఇక్కడ అధికారులకు దాదాపు ఒక్కొక్కరికి కొన్ని బ్లాకులు వైజ్గా విడగొట్టి ఈ అగ్నిమాపక సిబ్బందిని పంపించారు. వాళ్ళు తమకు అప్పగించిన బ్లాంక్ని ఉదయం నుంచి అందులో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఒక్కొక్క అపార్ట్మెంట్లో దాదాపు గ్రౌండ్ ఫ్లోర్లో సుమారు ఒక 5-6 ఇల్లు ఉంటాయి. ఈ ఇంట్లల్లో ఈ విధంగా మొత్తం మట్టి అంతటిని ముందుగా ఒకసారి వాటినన్నిటినీ తీసిన తర్వాత ఈ విధంగా వాటర్ పైపులతోటి శుభ్రం చేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు ఏ స్థాయిలో ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఏ స్థాయిలో మట్టి ఉందనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. మొత్తం అగ్నిమాపక సిబ్బంది అంతా ఇక్కడ దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా వాళ్ళు మొత్తం పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క జిల్లా నుంచి కొంతమంది సిబ్బందిని ఇక్కడికి రప్పించారు. ఎక్కడైతే ఈ వాహనాలు అధికంగా ఉంటాయో ఆ వాహనాలన్నింటినీ రప్పించి సుమారు ఇక్కడికి విజయవాడకు ఒక మొత్తం 100కు పైగా ఇక్కడ వాహనాలు వచ్చి ఉన్నాయి. ఈ విధంగా రోజు కొన్ని బ్లాకుల్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేస్తూ ఉన్నారు. ఈ స్థాయిలో మట్టి ఉందంటే చెప్పుకోవచ్చు ఎంత మేర ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో మట్టి పోతుంది అనేది మనకి ఈజీగా అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఎందుకంటే పక్కనే బుడమేరు కాలువ ఉండటంతో ఎక్కువగా మట్టి కొట్టుకురావటం, అదేవిధంగా ఇక్కడ పేరుకుపోవటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దీంతో చాలా క్లిష్టతరంగా మారింది. సాధారణంగా అయితే మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా వైద్య సిబ్బంది కూడా ఒకళ్ళు వీళ్ళతో పాటు ఉండి పని చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా కొంత ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో మున్సిపల్ సిబ్బంది రాకపోయినా సరే వీళ్ళే మొత్తం శుభ్రం చేసుకుంటూ ఈ విధంగా మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు 45,000 ఇళ్ళ వరకు శుభ్రం చేశారు. మొత్తం 1,00,000 ఇళ్ళు అని ఒక అంచనాకి వచ్చారు ముంపు ప్రాంతాల్లో. అదేవిధంగా ఇప్పటి వరకు 55% ఇల్లు అయ్యాయి. అదేవిధంగా ఈ వారం రోజుల్లోగా మొత్తం పూర్తి అవుతాయని చెప్తూ ఉన్నారు. ఇది ఒక ప్రహసనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా ఇటువంటి ఇల్లుని క్లీన్ చేయాలంటే దాదాపు 1-2 రోజులు చాలా టైం పడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ పైపు నుంచి వచ్చే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే ఇక్కడ అయిపోవటానికి అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే చాలా కష్టంగా ఉంటుంది. చెప్పండి సార్, ఎక్కడెక్కడ మీరు చేస్తూ ఉన్నారు, ఎట్లాగా చేస్తూ ఉన్నారు? సార్, మేము అనంతపురం జిల్లా కళ్యాణ అగ్నిమాపక కేంద్రం నుంచి వచ్చాము. మా డీజీ గారు ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడ మా కళ్యాణ నుంచి 9 మంది సిబ్బంది వచ్చాము సార్. మాకు నిన్నటి నుంచి 170 నుంచి 250 బ్లాక్ వరకు ఇచ్చారు సార్. ప్రతి బ్లాక్లోనూ గ్రౌండ్ ఫ్లోర్లో 8 పొజిషన్లు ఉన్నాయి సార్. అన్ని కడుక్కుంటూ వచ్చి నిన్న 8 ఫ్లోర్ కడిగాం సార్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 6:30-7 గంటల వచ్చి మేము స్టార్ట్ చేసాము. క్లీన్ చేసుకుంటూ పోతున్నాం సార్. అన్ని గ్రౌండ్లో ఈ బురద అంతా మ్యాక్సిమం సార్. ఈ అన్ని నానిపోయి వాసన కూడా చాలా ఎక్కువ ఉంది. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం సార్. ఎంత మేరకు బురద ఒక్కొక్క ఇంట్లో కనబడుతూ ఉంది? ఎంత మీకు కష్టమవుతుంది సార్? కష్టమైనది కాదు సార్. వాళ్ళ పబ్లిక్ బాధలు కూడా మనం అర్థం చేసుకోవాలి సార్. ప్రతి ఇంట్లో కూడా దాదాపు ఒక అంగళం నుంచి 1 అంగళం వరకు పేరుకుపోయింది సార్. ఇక్కడ ఇల్లు కూడా పోయే సబ్జెక్ట్ మేమే చూస్తున్నాము, మీరు చూస్తున్నారు కదా. మేము మా సహాయశక్తులు మేము ప్రయత్నం చేసి నిన్న 7 బ్లాక్లు కంప్లీట్ చేసాం. 8 బ్లాక్లు ఇప్పుడు మళ్ళీ ఇవాళ మళ్ళీ స్టార్ట్ చేసాం సార్. ఈ బ్లాక్ ఒక్కొక్క ఫ్లాట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్ని ఇల్లు ఉంటాయి? 8 ఇల్లు ఉంటాయి సార్. 8 పొజిషన్లు ఉంటాయి సార్. అన్నీ ప్రతి బ్లాక్లో 8 పొజిషన్లు ఉంటాయి సార్ గ్రౌండ్ ఫ్లోర్లో.
ఇది మొత్తం ఒక్కొక్క బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో 8 ఉన్నాయి. దాన్ని చూసుకొని ఇక్కడ మనం చూస్తున్నాం సిబ్బందే దాదాపు నీళ్లు బయటికి ఎత్తిపోస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఇలాగా చేస్తేనే పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి నీళ్లు వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది. ఎందుకంటే ఈ కాలనీలు గతంలో కట్టారు. దీని ప్రకారమే ఈ విధంగా ఈ పూర్తిగా బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేని చోట ఇలాగ నీళ్లు కడిగిన తర్వాత ఎత్తిపోస్తూ ఉన్నారు. మొత్తం మీద అగ్నిమాపక సిబ్బంది బ్లాకులుగా విభజించుకొని పూర్తిగా ఈ జక్కంపూడి కాలనీ అంతా 2-3 రోజుల్లోనే శుభ్రం చేసేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు. మరొక వైపు కేవలం ఇళ్లలోనే కాకుండా రోడ్డు మీద కూడా చాలా వరకు పేరుకుపోయి ఉంది. దాన్ని కూడా శుభ్రం చేసేందుకు వీళ్ళు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ జక్కంపూడి కాలనీ మొత్తం దాదాపు 3-4 రోజుల్లోనే దాదాపు కావాల్సిన వెహికల్స్ ఇక్కడ అందుబాటులో ఉంచుకొని అదేవిధంగా పంపు సెట్లు కూడా దీనికి సంబంధించి పవర్ హౌస్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని వీళ్ళు పూర్తి స్థాయిలో పనులు చేపడుతూ ఉన్నారు. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, జక్కంపూడి కాలనీ నుంచి.